ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మనకు నవగ్రహాలు సుఖ దుఃఖాల కారకులు. సో ఈ నవగ్రహాలలో బుధుడు, శుక్రుడు, రవి ఈ మూడు గ్రహాలు కూడా నెల లోపట్నే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రయాణించడం జరుగుతుంది. ఈ మూడు గ్రహాలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడం వల్ల లగ్నాన్ని అనుసరించి ఈ గ్రహాల వల్ల జరిగే గోచారం ఏ విధంగా ఉంటుందో అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో లగ్నాన్ని అనుసరించి రవిగ్రహ గోచారము, బుధగ్రహ గోచారము, శుక్రగ్రహ గోచారము చూసుకోవడం వల్ల మనకు జరిగే ప్రాబ్లమ్స్ కానీ మంచి విషయాలు కానీ తెలుసుకొని జాగ్రత్త పడడము. రవి బుధ గ్రహాలకు రెండూ కూడా సింహరాశి నుంచి కన్యా రాశిలోకి ట్రావెల్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రవి గ్రహానికి బుధ గ్రహం దగ్గరగా ట్రావెల్ అవ్వడం వల్ల ఈ బుధ గ్రహం వచ్చేసి కన్యా రాశిలో కంబస్ట్ అయి ఉంది, అంటే అస్తమించడం జరిగింది. ఈ బుధుడు అక్టోబర్ 2 వరకు కూడా అస్తమించడం ఉంటుంది. ఎప్పుడైతే 3 అక్టోబర్కి ఆయన ఉదయిస్తాడు, అంటే రవిగ్రహానికి దూరంగా ఉంటాడు కాబట్టి అప్పుడు ఆయన పవర్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఆ 3 అక్టోబర్ నుంచి ఆ తర్వాత తులారాశికి రావడం జరుగుతుంది. సో బుధుడు ఇక్కడ ఈ నెల మొత్తము, అంటే మనకు నెక్స్ట్ జరిగే రాశిలో కన్యా రాశిలో ఉండే బుధుడు ఎటువంటి ఫలితం ఇవ్వలేకుండా ఉంటుంది. అదేవిధంగా కన్యా రాశి వాళ్ళకు కన్యా లగ్నం వాళ్ళకు కానీ మిథున లగ్నం వాళ్ళకు బుధుడు అస్తమించడం వల్ల వాళ్ళకు శుభకార్యాలు చేసుకోవడానికి వీలేదని చెప్పొచ్చు. అదేవిధంగా వాళ్ళకు ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉండడము, లగ్నాధిపతి అస్తమించడం వల్ల కొంతవరకు వీళ్ళకి ఇబ్బంది అనేది చెప్పొచ్చు. అదేవిధంగా రవిగ్రహం చూసుకుంటే కనుక తను సింహరాశి నుంచి తన సొంత గృహం నుంచి కన్యా రాశికి ట్రావెల్ అవుతున్నాడు. అదేవిధంగా శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు నెక్స్ట్ సింహాల్లోకి రావడం జరుగుతుంది. రాహుకేతులతో కలిసి శుక్రుడు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా రవి అండ్ బుధ రెండు గ్రహాలు కూడా కన్యా రాశిలో రావడం జరుగుతుంది. ఈ రెండు భావాలకు రావడం వల్ల ప్రతి ఒక్క లగ్నానికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక రవిగ్రహము 16 సెప్టెంబర్ 2025 నుంచి 17 అక్టోబర్ 2025 వరకు తన సింహరాశి నుంచి కన్యా రాశిలో ట్రావెల్ చేస్తుంది. కన్యా రాశిలో ఈ యొక్క పీరియడ్లో కన్యా రాశిలోనే ఉంటాడు. అదే బుధగ్రహం చూసుకుంటే కనుక 15 సెప్టెంబరు 3 అక్టోబర్ వరకు కూడా కన్యా రాశిలోనే, తను కూడా రవితో పాటు కన్యా రాశిలోనే ఆ పీరియడ్లో అక్కడే ఉంటాడు. అదేవిధంగా శుక్రగ్రహాన్ని చూసుకుంటే 14 సెప్టెంబర్ 9 అక్టోబర్ మధ్యలో ఈ శుక్రగ్రహము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ట్రావెల్ అవుతుంది. సింహరాశిలోనే ఈ పీరియడ్లో ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ శని దృష్టి, అంటే ఇక్కడ కన్యా రాశి మీద ఉంది కాబట్టి ఈ రవి బుధుడు రావడం వల్ల శని ఆల్రెడీ వక్రీకరించాడు. అంటే వక్రీకరించడం అంటే తను ముందు డిగ్రీస్కి వెళ్ళాడు, 30 డిగ్రీస్ నుంచి వెనుకకు వస్తాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఉన్న డిగ్రీలో 4 డిగ్రీస్ మధ్యలో ఉన్నాడు. ఆయన ఇంకా వెనుకకు రావడం వల్ల ఇంకా తగ్గుతూ ఉంటాడు, అంటే బలం పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు శని యొక్క కబంధ హస్తాల మధ్యలో రవి బుధుడు చిక్కుకుంటారు. ఇక్కడ బుధుడు ఆల్రెడీ బలం కోల్పోయాడు. అదేవిధంగా శని దృష్టి రవి మీద ఉండడం వల్ల రవి పైన శని పై చేయి సాధిస్తుండు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే రాహు కేతువులు రెండూ కూడా శుక్రుడు యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే శుక్రుడు తక్కువ డిగ్రీస్తో స్టార్ట్ అవుతారు కాబట్టి రాహుకేతులు 24 డిగ్రీల వరకు ఉన్నారు కాబట్టి ఓవరాల్గా శుక్రుడు యొక్క వ్యవస్థ మీద రాహుకేతులు పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ శని కానీ శుక్రుడు కానీ శని పాలితులు కాబట్టి ఈ శని శుక్ర గ్రహాల వ్యవస్థలో ఈ యొక్క గురుపాలితుల లగ్నాలకు కొంత ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అదే శని పాలిత లగ్నాలకు ఫేవర్గా ఉంది. ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో మనము కుజగ్రహానికి సంబంధించి చెప్పాము. కుజగ్రహానికి సంబంధించి గురుపాలితులు ఆనందిస్తుంటే ఈ యొక్క రవి బుధ శుక్ర గ్రహాలతోని శని పాలితుల ఆనందం అనేది ఉంటుంది. ఎందుకంటే శని పాలితులకైనా గురుపాలితులకైనా రెండు వ్యవస్థలకు కూడా సరిసమానమైన న్యాయం జరుగుతూ ఉంటుంది, సరిసమానమైన కర్మలు అనేది ఉంటాయి ఖచ్చితంగా. సో చూసుకుంటే కనుక ఇప్పుడు చూసుకుంటే కనుక లగ్నాల వారీగా ఈ యొక్క భావాలకు సంబంధించి ఈ యొక్క గ్రహాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది, ఎటువంటి మంచి ఉంటుంది అనేది చూద్దాం. సో మేష లగ్న జాతకులకు ఈ రవి బుధ శుక్ర ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. సో ఈ మేషలగ్న జాతకులకు రవి వచ్చేసి శుభగ్రహము, అదే బుధుడు అండ్ శుక్రుడు ఈ రెండు పాపగ్రహాలు అయినప్పటికీ ఇప్పుడున్న వీళ్ళ శని దృష్టి కానీ ఈ రాహుకేతు కలవడం కానీ కొంతవరకు ఇబ్బంది కలిగించే విషయాలు. ఎందుకంటే ఈ భావానికి ఇప్పుడు రవి 6వ భావంలో ఉన్నాడు, 6వ భావం నుండి 12వ భావంలో శని దృష్టి ఉన్నాడు. అంటే 6, 12కి సంబంధించి రవిగ్రహము ఇక్కడ మీకు నెగటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రవి బుధుడు కలిసి ఉన్నారు అంటే ఇక్కడ మీకు వైద్యానికి సంబంధించి కానీ వకీల్కి సంబంధించిన కానీ లాయర్కి సంబంధించిన ఖర్చులు కానీ అనవసర ఖర్చులు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బంది కనిపిస్తుంది, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, తగాదాలు ఉండే అవకాశం ఉంటుంది, ట్యాక్సెస్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి గవర్నమెంట్ కారకుడు కాబట్టి. అదే బుధుడితో కలిసి ఉండి శని దృష్టి ఉండడం వల్ల మీకు ఈ శని ఈ గ్రహాలతో మీకు నెగటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. సో శనికి మీరు పరిహారం చేసుకుంటే ఈ యొక్క ఫలితాలన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఆరోగ్య విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రవి వచ్చేసి పంచమాధిపతి 6లో ఉండడము, అదేవిధంగా ఈ శని వచ్చేసి 10, 11 అధిపతి. సో ఈ గ్రహ దృష్టి ఉండడం వల్ల కొంతవరకు మీకు గవర్నమెంట్ నుంచి సంబంధించిన వ్యవస్థ కొద్దిగా ఇబ్బంది కలిగించే
అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే గనక బుధుడు ఆల్రెడీ అస్తమించడం వల్ల, ఈ బుధుడు ఆల్రెడీ మనకు పాపగ్రహమే. కానీ శని దృష్టి రవి, బుధుడు ఇద్దరి మీద ఉండడం వల్ల ఈ యొక్క భావ ఫలితాలన్నీ గూడా అంటే వకీలుకి సంబంధించిన విషయాల్లో గానీ, వైద్యానికి సంబంధించిన విషయాలలో గానీ కొద్దిగా ఇబ్బందయితే గోచరిస్తుంది. సో, మేషలగ్న జాతకులు అదేవిధంగా శుక్రుడిని తీసుకుంటే గనక శుక్రుడు 5లో ఉండి 11వ స్థానాన్ని వీక్షణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 5, 11 సంబంధించిన భావాలకు సంబంధించి కొంత విచక్షణ జ్ఞానం కోల్పోయే అవకాశం ఉంటుంది. అదే దూరాలోచన అనేది వీళ్ళకు ఇబ్బంది కలిగించేది. అదేవిధంగా స్త్రీల వల్ల నష్టం కనిపిస్తుంది. ఎందుకంటే 11వ భావం అనేది లాభస్థానం కాబట్టి కొంచెం సప్త వ్యసనాల వల్ల నష్టపోవడం గానీ, అక్కల ద్వారా నష్టపోవడం గానీ, స్త్రీల ద్వారా ధన నష్టం గానీ, అదేవిధంగా మీకు కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ద్వారా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ మాట తీరు కూడా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు స్త్రీల కారకుడు. మీరు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నట్టయితే కొంతవరకు మీకు ప్రేమ వ్యవహారాలు కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. సో, ఈ శుక్రుడికి మీరు ఈ శుక్రమాదశ కానట్టయితే ఈ శుక్రుడిని పరిహారం చేసుకుంటే గనక మీకు ఈ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో, మీరు చూసుకుంటే మొత్తం ఓవరాల్ చూసుకుంటే శుక్రగ్రహానికి మీరు పరిహారం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, ఈ విధంగా ఈ లగ్న జాతకులకు ఉంది. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. వృషభ లగ్న జాతకులకు రవి, బుధ, శుక్రగ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో, వృషభ లగ్న జాతకులకు లగ్నం నుంచి శుక్రుడు 4వ స్థానంలో స్థితి పొంది తన యొక్క వీక్షణ ద్వారా 10వ భావాన్ని చూడడం జరుగుతుంది. అదేవిధంగా రవి, బుధులు ఇద్దరు కూడా 5వ భావంలో స్థితి పొంది 11వ భావంలో ఉన్న శని ద్వారా చూడబడుతున్నారు కాబట్టి 5, 11 భావాలు కూడా ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. ఈ యొక్క 4 భావాలకు సంబంధించి ఓవరాల్‌గా ఈ లగ్న జాతకులకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే శుక్రుడు ఈ లగ్నానికి శుభగ్రహము. ఈ శుక్రుని వల్ల ఇక్కడ మంచి వాహన సౌఖ్యం ఉంటుంది. అదేవిధంగా మాతృ సౌఖ్యం ఉంటుంది. లగ్జరీస్‌కి ఎక్కువ మీరు విలాసవంతమైన జీవితం గడపడానికి ఇష్టపడతారు. అదేవిధంగా మంచి డ్రైవర్స్‌కి బాగుంటుంది. ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. మీడియా రంగం వాళ్ళకి బాగుంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు జరిగే అవకాశం ఉంటుంది. సినీ నటులకు కూడా కలిసి రావడం ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఆకస్మిక లాభాలు గానీ, గవర్నమెంట్ జాబ్స్ గానీ, గవర్నమెంట్ జాబ్‌లు ప్రమోషన్స్ గానీ, ఇట్లా కొద్దిగా మీకు రవి అనే గ్రహం వల్ల కలిసి రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాధికారం ఉండొచ్చు. ఎందుకంటే 5వ స్థానం అనేది ఇక్కడ పొలిటికల్ పరంగా చూసుకుంటే గనక మంచి అధికారం చేజిక్కించుకోవచ్చు. హైయర్ స్టడీస్ ఉండడము. అదేవిధంగా 5వ స్థానం సంబంధించి మంచి విదేశీయానం ఇక్కడ ప్రయత్నిస్తే గనక విదేశీయానం పోవచ్చు. ఇక్కడ రవి యొక్క దశ గాని భుక్తిగా నడుస్తున్నట్లయితే గవర్నమెంట్ పరమైన సెక్టార్‌లో మీకు లాభం కలిసి రావడం. విదేశీయానం అంటే విదేశాలకు వెళ్ళడానికి మీరు ఆలోచించే వ్యక్తులు కూడా విదేశాలకు వెళ్ళడానికి చాలా ఈజీగా ఇప్పుడు ఈ పీరియడ్‌లో జరిగే అవకాశం ఉంటుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే గనక వృషభ లగ్న జాతకులకు అన్ని రకాలుగా ఈ మేలు చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో, మిథున లగ్న జాతకులకు రవి అండ్ బుధ, శుక్ర గ్రహాల గోచారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో, మిథున లగ్నం చూసుకుంటే గనక లగ్నం నుంచి 3వ భావంలో శుక్రుడు స్థితి పొంది తన యొక్క 7th యాస్పెక్ట్ ద్వారా 9వ భావాన్ని చూడడం జరుగుతుంది. ఇతను రాహుకేతులతో కలిసి ఉన్నాడు. రాహుకేతులను కూడా తన యొక్క బలంతోని పట్టుకొని రాహుకేతుల ద్వారా కూడా మంచి చేయడం జరుగుతుంది. ఇక అదే విధంగా చూసుకుంటే గనక రవి, బుధులు శని యొక్క దృష్టి ఉండడం వల్ల 4, 10 వ్యవస్థలు కూడా ఇక్కడ కేంద్రాలు ఇక్కడ మిథున లగ్న జాతకులు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. మరి చూసుకుంటే గనక శని, రవి అంటే శని గ్రహానికి రవి దొరకడం వల్ల గవర్నమెంట్ సెక్టార్‌లో వర్క్ చేసే శని పాలిత లగ్నాలు అందరికి కూడా బాగుంటుంది. సో, ఈ విధంగా చూసుకుంటే ఈ లగ్నానికి ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువ గవర్నమెంట్‌కి సంబంధించిన కాంట్రాక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. టెండర్స్ మీకు ఫలించే లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గృహ సౌఖ్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. రవి తండ్రికి కారకుడు కాబట్టి తండ్రి యొక్క మంచి పలుకుబడి అనేది కనిపిస్తుంది. అదేవిధంగా గుడ్ లీడర్‌షిప్ అంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. మంచి నాయకుడుగా రాజకీయ నాయకుడిగా వెలుగు పొందే అవకాశం ఉంటుంది. మంచి పొలిటికల్ ఉన్న వాళ్ళకు రాజకీయ నాయకులకు గనక చూసుకుంటే గనక ఈ లగ్న జాతకులకు చాలా మంచి టైం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ ఈ టైంలో మంచి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రవి దశ నడుస్తుందనుకోండి, రవి దశ గాని, రవి భుక్తి గాని నడుస్తుందనుకోండి, మంచి పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 4, 10 అనేది కేంద్ర స్థానాలు కాబట్టి, జీవనానికి కారకులు కాబట్టి, జీవనానికి సంబంధించిన వ్యవస్థలు కాబట్టి, రవి యొక్క దశ గిట్ల నడిచినట్లయితే, అదేవిధంగా శని దశ నడిచినట్లయితే మంచి పోస్ట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 3లో శుక్రుడు ఉండడం వల్ల మంచి చెల్లెళ్ళ బలం ఉంటుంది, మంచి ఏకాగ్రత ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అదేవిధంగా స్త్రీ యొక్క ధనం గాని, శివభక్తి గాని, ఈ విధంగా మీకు దైవ బలం గాని, శుభకార్యాలు చేయడం గాని, ఈ విధంగా మీకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బంధుమిత్రుల సహకారం కూడా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు, ఈ రాహు, కేతు ద్వారా 3, 10, 9 యొక్క భావాల యొక్క కారకత్వాలన్నీ కూడా మీకు మేలు చేస్తుండు. అదేవిధంగా రవి, బుధులు శని దృష్టి ద్వారా 4, 10 భావాల యొక్క మేలు చేస్తుండు. ఈ విధంగా ఓవరాల్‌గా మిథున లగ్న జాతకులకు చాలా బాగుంది.
సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో కర్కాటక లగ్న జాతకులకు ఈ యొక్క రవి, బుధ అండ్ శుక్రగ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే కర్కాటక లగ్నానికి శుక్రుడు 2వ భావంలో స్థితి పొంది తన యొక్క దృష్టి అనేది 8వ భావంలో రాహు మీద వీక్షణ ఉంది. సో 2, 8 భావాలకు ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అదేవిధంగా 3వ భావంలో రవి, బుధుడు రావడం వల్ల 3, 9 కారకత్వాలు కూడా ఈ ఈ ఈ యొక్క కర్కాటక జాతకులు నెగెటివ్ అయ్యే అవకాశం ఉంది. శని దృష్టి ఉండడం వల్ల ఈ భావాలు రవి, బుధ ఈ 2 భావాలు కూడా 2 గ్రహాలు కూడా ఇక్కడ పాపగ్రహాలే. శని కూడా పాపగ్రహాలే, శుక్రుడు పాపగ్రహమే. ఇక 2 ఇవన్నీ టోటల్ ఈ 4 భావాలకు సంబంధించి కూడా ఇక్కడ ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే గనక బుధుడు ఇక్కడ 2 అంటే అస్తమించినా కూడా ఇక్కడ కొంతవరకు 3వ భావం ఉండడం వల్ల భావాలు లేదా భావమరుదులకు సంబంధించిన విభేదాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సేవింగ్స్ నీరు గారిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా దొంగ సాధువులు వచ్చేసి మోసపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రవి ఇక్కడ ఉండడం వల్ల మీకు ఇక్కడ తండ్రితోని విభేదాలు, మీకు అదేవిధంగా పని సరిగా నిర్వర్తించకపోవడం లాంటి సమస్యలు అయితే మీకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్త వహించే అవకాశం ఉండాలి. ఎందుకంటే తండ్రి యొక్క ఆరోగ్యము రవి ఇక్కడ ఉండడము, శని దృష్టి ఉండడం కనుక కొద్దిగా ఆరోగ్య పట్ల కొద్దిగా ఇబ్బంది అనేది కనిపిస్తుంది. సో ఇక రవి, బుధ కాకుండా శుక్రుడు వల్ల కూడా వల్ల 2వ భావం ఉండడం వల్ల 2వ భావానికి సంబంధించి వాక్కు వలన స్త్రీలతో విభేదాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుటుంబంలో కలహాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాల వల్ల వివాదాలు, నష్టపోవడం లాంటి సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. అదే స్త్రీల వల్ల కొన్ని పరాభవాలు, నింద వేయడం కానీ, అదేవిధంగా వాహన లేదా అగ్ని ప్రమాదాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా స్త్రీగండం అంటే అపోజిట్ జెండర్‌తోని మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా కనిష్ట సోదరుల వల్ల కొంత ధైర్యం కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా చిక్కులు, ఇబ్బందులు ఉండే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్‌గా ఈ రకంగా శుక్రుడు, అదేవిధంగా రవి, బుధ, కేతువు, రాహు అంటే ఈ యొక్క 4, 5 గ్రహాల ద్వారా మీకు ఈ యొక్క నెల రోజుల ప్రాంతం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది గనక కర్కాటక లగ్న జాతకులు మీరు చెప్పిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క శుక్ర మహాదశ గాని, రవి మహాదశ గాని మీ 2 గ్రహాల దశ ఇట్లా అయిపోయినట్లయితే మీకు ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ శుక్రదశ, రవి దశ కాకపోతే గనక మీరు శుక్రునికి, రవికి పరిహారాలు, శాంతులు గాని, దానాలు గాని ఇవ్వచ్చు. సో ఈ విధంగా కర్కాటక లగ్న జాతకులకు గనక ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ లగ్నం అనేది చూద్దాం. సింహ లగ్న జాతకులకు రవి, బుధ, శుక్ర గ్రహాల గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే సింహ లగ్నానికి రవి గ్రహము లగ్నాధిపతి. ఇక్కడ లగ్నాధిపతి 2లోకి రావడం ఒక యోగమే. కానీ ఇక్కడ శని దృష్టి ఉండడం వల్ల రవి అనే ఫలితాలు కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని దృష్టి ఉండడం వల్ల, శని బలంగా ఉండడం అంటే డిగ్రీస్ తక్కువగా ఉండడం వల్ల రవి స్టార్టింగ్ 1, 2 డేస్ డిగ్రీస్ ఎక్కువ ఉన్నాను. కొంతవరకు 2, 3 రోజులు బాగున్నా తర్వాత వచ్చే కొద్ది రోజులు మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో చూసుకుంటే గనక ఇక్కడ శుక్రుడు కూడా లగ్నంలోకి రావడం వల్ల కొద్దిగా శరీర అలసత్వం అయితే ఉంటుంది. అదేవిధంగా శరీర బాధ అయితే కనిపిస్తుంది. వ్యసనం పట్ల ఆసక్తి ఉండే అవకాశం ఉంటుంది. అదే శుక్రుడు ఇక్కడ లగ్నంలో ఉంటూ సప్తమాన్ని ఉండడం వల్ల వ్యాపారంలో కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య కలహాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కలహాలు ఉంటాయి. అదే వివాహం జరిగే టైంలో ఇబ్బంది రావడం లాంటి సమస్యలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కుటుంబంలో మిస్‌అండర్‌స్టాండింగ్ రవి గ్రహము ఇక్కడ పాపగ్రహం వర్క్ చేయడం వల్ల కుటుంబంలో కొద్దిగా విభేదాలు, కలహాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే రవి గ్రహం 2లో ఉండడం వల్ల కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు కొంచెం కంటి జబ్బులు, కంటిపరమైన సమస్యలు కొద్దిగా మీకు రైజ్ అవ్వచ్చు. ఒకవేళ రవి దశ నడుస్తున్నట్టయితే కంటిపరమైన సమస్యలు మీకు రైజ్ అయ్యి కనిపించవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానం అనేది నష్టాన్ని చూపిస్తుంది. అదేవిధంగా రవి అనే ప్రభుత్వాన్ని ఇండికేట్ చేస్తుండు. సో ఈ విధంగా గవర్నమెంట్ ద్వారా ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఏదో తెలియని భయము, ఆందోళన అయితే ఉంటుంది. ఎందుకంటే అష్టమ శని రావడము, అదేవిధంగా రవి పాపగ్రహము 12వ అధిపతి రావడము, ఇక్కడ 2 మారకాధిపతి బుధుడు అస్తమించిన ఆయన 2వ తారీఖు నాడు కొంచెం తన బలం తిరిగి పొందడము, కొంతవరకు ఇక్కడ కొద్దిగా అన్నీ కూడా కొద్దిగా నెగెటివ్ అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎలక్షన్‌లో ఓడిపోవడం, మీకు ఒకవేళ పోటీలో నిలవడం గానీ, పోటీలో ఓడిపోవడం గానీ ఇలాంటి అదే కోర్టు వ్యవహారాలు అయితే ఎవరికైతే ఉంటాయో వాళ్ళు దాని ద్వారా చిక్కులు రావడం గానీ, జైలు శిక్ష అనుభవించడం గానీ ఇలాంటి కొద్ది ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా ఈ సింహ లగ్న జాతకులకు గనక చూసుకుంటే మీ యొక్క గ్రహాలు 1-7-8 అంటే 1 అనేది శరీరము, 2, 7 అనేది కొంతవరకు మనకు మారకానికి సంబంధించి అష్టమం అనేది మనకు కొంచెం ప్రమాదాలకు గోచరించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈ యొక్క నెల రోజులు ఈ జాతకులకు శని దశ కానట్టయితే శనికి పరిహారాలు చేసుకుంటే గనక, శుక్ర దశ కానట్టయితే శుక్రుడికి పరిహారం చేసుకున్నట్టయితే ఓవరాల్‌గా వీళ్ళకు కొద్దిగా ఎఫెక్ట్ తగ్గి ముందుకెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఈ లగ్న జాతకులకు ఓవరాల్‌గా ఈ యొక్క 3 గ్రహాలు ఇబ్బంది కలిగజేసినా కూడా కుజుడు అనే గ్రహం 3లో ఉండి వీళ్ళకు లాభదాయకంగా ఉంది. ఈ కుజుడు అనేవారు కాపాడుతూ ఉంటాడు.
సో ఓవరాల్గా వీళ్ళకు ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. కన్యా లగ్న జాతకులకు రవి అండ్ బుధ శుక్ర గ్రహ గోచార పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ లగ్నానికి లగ్నంలోనే రవి బుధుడు ప్రవేశించారు. అదేవిధంగా శుక్రుడు 11వ భావం నుంచి 12వ భావంకి ట్రావెల్ చేశారు. ఇక్కడ 6, 12 శుక్రుడు ఇస్తుంటే లగ్నంలోని రవి బుధుడు 1, 7 భావాలకు కారకత్వం వహిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఈ కన్యా లగ్నానికి ఇక్కడ శని యొక్క దృష్టి ఉండడం వల్ల, రవి బుధుల వల్ల వీళ్ళు పాపగ్రహాలైనప్పటికీ, రవి పాపగ్రహం అయినప్పటికీ బుధుడు ఒక రకంగా అస్తమించడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఈ రవి రావడం ఈ విధంగా ఉంటాయి కాబట్టి, శని దృష్టి ఉండడం వల్ల ఇవన్నీ ఫలితాలు కూడా మంచిగా వెళ్ళిపోతున్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే గనక అన్ని విధాలుగా ఈ లగ్న జాతకులకు మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. మంచి శరీరంలో హీట్ పర్సెంటేజ్ అనేది ఉన్నప్పటికి కూడా, అలసిపోయే తత్వం ఉన్నప్పటికి కూడా మీకు ఇక్కడ శనిగ్రహం చేయబట్టి మీకు మంచి డైజెషన్ ఉంటుంది. నిద్ర సహకరిస్తుంది. అదేవిధంగా మంచి జీర్ణం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫలితాలన్నీ కూడా రివర్స్ అయిపోతున్నాయి ఇక్కడ. ఇక్కడ రవి 12వ అధిపతి 1లో రావడం వల్ల మీకు వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా శనిగ్రహం చేయబట్టి, కన్యా లగ్నానికి శని మంచి యోగకారకుడు కాబట్టి, శని ప్రభావంలో వీళ్ళు ఉండడం వల్ల మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. మంచి నిద్ర ఉంటుంది. మంచి జీర్ణం ఉంటుంది. వివాహంలో మీకు కలిసి రావడం జరుగుతుంది. ఒకవేళ శని యొక్క లేకపోతే వివాహంలో ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తలకు మంచి అనుకూలత ఉంటుంది. శని అక్కడ ఉండడం వల్ల భార్యాభర్తలకు మంచి అనుకూలత. అదేవిధంగా పార్ట్నర్‌షిప్ గొడవలు ఉండే అవకాశం ఉండే. ఏది రవి రావడం వల్ల. శని దృష్టి ఉంది కదా! సో, పార్ట్నర్‌షిప్‌లో కూడా కలిసి వస్తుందన్నట్టు. ఇక్కడ ఈ లెక్క ప్రకారం ఇట్లా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం బలాబలాలు తేల్చకుండా ఒక రిజల్ట్ అని చెప్పకూడదు. సో, ఈ విధంగా వ్యాపారంలో కూడా ఇక్కడ ఇబ్బంది రావాల్సింది ఉన్నది. ఎందుకంటే రవి గ్రహం రావడం వల్ల, ఏడో భావాన్ని చూడడం వల్ల ఇబ్బంది రావాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ శని ప్రభావంలో రవి బుధులు ఇద్దరు ఉండడం వల్ల వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. సో, అదేవిధంగా స్త్రీల వల్ల మీకు ఇక్కడ శుక్రుడు రాహుకేతు మధ్య ఉండడం వల్ల స్త్రీల వల్ల అపనిందలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే గనక స్త్రీల వల్ల మీకు ఇక్కడ కలిసి వస్తుంది. ఎందుకు అంటే శుక్రుడు రాహుకేతులను ఇద్దరిని పట్టుకొని శుక్రుడు పాపగ్రహం కాకుండా శుభగ్రహం ఉంది కదా! సో, అందువల్ల కన్యా లగ్నానికి శుక్రుడు మేలు చేస్తుండు. సో, ఈ విధంగా స్త్రీల వల్ల కలిసి రావడము, అదే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉండడము, అదేవిధంగా ఈ పాపాలు అనేది తక్కువగా అంటే 12లో అనేది అంటే పాపాలు చేయడం గాని, మోక్ష సాధన గాని ఇట్లా సంబంధించింది శుక్రుడు రావడం వల్ల అన్య స్త్రీల వల్ల ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు వీళ్ళకి శుభగ్రహం కాబట్టి మీకు అనేది ఈ కన్యా లగ్న జాతకులకు చాలా మేలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్య స్త్రీల వల్ల మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు శుభగ్రహం కదా! సో, ఇక్కడ మీ యొక్క ఖర్చులు అంటే సద్వినియోగం అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ రాహుకేతుల వల్ల ఈ శుక్రుడు మీకు శుభ ఫలితాలు ఇవ్వడం వల్ల మీ యొక్క ఆరోగ్య సమస్యలన్నీ కూడా మెరుగుపడడం గానీ, ఇన్ని రోజులు మీరు అనుభవించిన ఆరోగ్య సమస్యలు ఏదో రవి ఆరోగ్య స్థానం 6లో ఉండి 7లోకి రావడం 12వ స్థానంలో ఇంతకుముందు ఉండడం కాబట్టి మీకు అన్ని ఆరోగ్య సమస్యలు రావడం వల్ల ఇప్పుడు శుక్రుడు వచ్చి మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తాడు. సో, ఆ విధంగా శుక్రుడు మీకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. అదేవిధంగా మీకు కొంత సమస్య ఉన్నప్పటికీ ఇంతకుముందు ఇప్పుడు శుక్రుడు రావడం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఉండవు. అదేవిధంగా చూసుకుంటే గనక ఈ రవి డాక్టర్‌కి కారకుడు. ఇక్కడ వైద్యానికి సంబంధించిన లగ్నంలో ఉండడం వల్ల, శుభగ్రహం ఉండడం వల్ల మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అనే విషయం మీరు గమనించాలి. అదేవిధంగా కుజుడు 2లో ఉండడం వల్ల ఇంతకుముందు చేసిన మన వీడియోలో కుజగ్రహానికి సంబంధించిన ఇబ్బంది గనక మీకు కొన్ని గ్రహ భావాలకు ఉంది కాబట్టి, ఆ భావాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. ఈ 3 గ్రహాలు ట్రాన్సిట్ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. అన్ని రకాలుగా బాగుంటుంది. మీకు లగ్నం అన్ని రకాలుగా బాగుంటుంది. బుధుడు ఒకవేళ మీకు ఉదయించడం వల్ల అంటే అస్తమించడం వల్ల కొంతవరకు ఇమ్యూనిటీ అనేది కొంతవరకు ఇబ్బంది ఉండొచ్చు. శని దృష్టి లగ్నం మీద ఉండడం వల్ల మీకు అన్ని క్లియర్ కట్‌గా ఎందుకంటే పంచమాధిపతి లగ్నం ఉండడం అనేది చాలా యోగకరం. మళ్ళీ చాలా బలంగా ఉన్నాడు కాబట్టి, వక్రీకరించడం వల్ల చాలా బలంగా ఫలితాలు ఇస్తారు కాబట్టి మీకు మేలు చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా కన్యా లగ్న జాతకులకు ఉంది. సో, ఒకవేళ మీరు కుజ ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే గనక ఈ కుజునికి సంబంధించిన వీడియో ఇంతకుముందు మనం పెట్టడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకున్న ఇబ్బందులు ఈ టైంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో కుజుని ద్వారా అవి తెలుసుకొని మీరు కుజగ్రహాన్ని పరిహారం చేసుకోండి. తులా లగ్న జాతకులకు రవి, బుధ మరియు శుక్ర గ్రహాల గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. సో, మీరు చూసుకుంటే గనక ఈ లగ్నానికి 12వ భావంలో రవి, బుధులు ట్రావెల్ చేస్తున్నారు ఇక్కడ. ఈ శని యొక్క 6లో ఉన్న శని యొక్క దృష్టి పొందారు. అదేవిధంగా శుక్రుడు 11వ భావంలో ట్రావెల్ చేశారు. 11 నుంచి 5లో ఉన్న రాహు దృష్టి పొందారు. సో, ఈ విధంగా చూసుకుంటే శుక్రుడు 5, 11 భావాలకు కారకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా రవి, బుధులు ఇద్దరు కూడా 6, 12 భావాలకు కారకత్వం వహిస్తుంది. ఇక్కడ తులా లగ్నానికి ఇప్పుడు వీళ్ళు రవి పాపగ్రహం అయినప్పటికీ శని దృష్టి ఉండడం వల్ల శుభగ్రహ ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శని ద్వారా, శుక్రుని ద్వారా ఈ యొక్క 4 భావాలకు సంబంధించిన వ్యవస్థ అనేది
వీళ్ళకి కలిసి వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే గనక రవి కారకత్వం చూసుకుంటే గనక వీళ్ళకు ఈ లగ్న జాతకులు ధర్మంతో శత్రువులను అధిగమించే అవకాశం అయితే ఉంది. రోగ, రుణ బాధలైతే ఉండవు. అదే గవర్నమెంట్ లోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధర్మము, మోక్షం కోసం ఖర్చు పెట్టే అవకాశాలైతే ఉన్నాయి. దానాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి. పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటారు. అదేవిధంగా వడ్డీ వ్యాపారులకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. మంత్రము, తంత్రముపై ఆసక్తి కూడా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ శుక్రుడి ద్వారా 5 ప్రేమ వ్యవహారాలు మీకు కలిసొస్తాయి. అదేవిధంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ గాని, మంచి విచక్షణ జ్ఞానం గాని, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గాని, కళలకు సంబంధించిన వ్యవస్థలో రాణించడం గాని, సినీ పరిశ్రమకు సంబంధించి లాభించడం గాని, అదేవిధంగా స్త్రీల ద్వారా గాని, అక్కల ద్వారా గాని లాభాలు రావడము, మిత్రుల ద్వారా అంటే మిత్రుల ద్వారా లాభాలు రావడము, అదేవిధంగా మీకు దూరాలసి కలిగి ఉండడము, సంతానం ద్వారా లాభించడము. సో, ఈ విధంగా శుక్రుడి వల్ల ఫేవర్‌గా ఉంది. ఇక్కడ సంతానం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు కూడా 5వ భావాన్ని చూడడం వల్ల, అదేవిధంగా చూసుకుంటే గనక ఈ యొక్క భావాలకు సంబంధించి ఓవరాల్‌గా ఈ తుల లగ్న జాతకులకు ఈ రవి, బుధ, శుక్ర గ్రహాలతో మేలు తప్ప కీడైతే లేదు. కానీ లగ్నంలో ఉన్న కుజుడు ద్వారా కొంత ఇబ్బందైతే ఉంది. ఇంతకుముందు వీడియోలో మనం కుజగ్రహ గోచార ఫలాలనేది మనం చెప్పుకున్నాము. మీరు ఆ వీడియో చూస్తే కుజగ్రహానికి సంబంధించి ఒక కుజమాదశ కానట్లయితే కుజునికి మీరు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కుజుడు పెద్ద గ్రహము తను లగ్నంలో రావడం అనేది 1, 4, 7, 8 భావాలను తను 4 భావాలను ఒంటి హ్యాండ్ అంటే ఒక్క చేత్తోని వీళ్ళు ఈ కుజగ్రహం ఇబ్బంది పెడుతది కాబట్టి మీరు ఇంతకుముందు వీడియో చూసి ఆ కుజగ్రహాన్ని పరిహారం చేసుకొని ఓవరాల్‌గా ఈ 3 గ్రహాల ట్రాన్సిట్ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా మేలు చేస్తుంది. వృశ్చిక లగ్న జాతకులకు రవి గ్రహము, బుధ గ్రహము మరియు శుక్రగ్రహము గోచార పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. వృశ్చిక లగ్నానికి రవి, బుధులు 11వ భావంలోకి ట్రావెల్ చేస్తున్నారు. ఈ రవి, బుధులు 11 రావడం వల్ల శని యొక్క దృష్టి అంటే 5వ భావంలో నుండి శని యొక్క దృష్టి ఉండడం వల్ల ఈ 3 గ్రహాలు కూడా 5, 11 భావాలను వృశ్చిక లగ్న జాతకులకు దెబ్బతీయడం జరుగుతుంది. అదేవిధంగా శుక్రుడు 10వ భావానికి రావడం వల్ల ఇక్కడ శుక్రుడు రాహుకేతులను పట్టుకొని శుక్రుడు పాపగ్రహం కాబట్టి 4, 10 భావాలు కూడా ఇక్కడ ఇబ్బందికరంగా మారిపోయాయి. సో, ఇక్కడ చూసుకుంటే గనక వృశ్చిక లగ్న జాతకులకు ఈ శుక్రుని ద్వారా వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి. 4వ భావానికి సంబంధించింది వాహనాలు. శుక్రుడు వాహనాల కారకుడు. పాపగ్రహమే చూస్తుండు. అదే తల్లితో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం గృహ సౌఖ్యం లేకపోవడము, మానసిక ఇబ్బంది. సో, మీ గౌరవం దెబ్బతినడము, హోదా లేకపోవడము, అదే స్వయార్జితం లేకపోవడం, సొంతంగా సంపాదించలేకపోవడం లాంటి సమస్యలైతే గోచరిస్తున్నాయి. డ్రైవర్స్‌కి గనక ఉపాధి లేకపోవడము, ఈ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వాళ్ళకి ఉపాధి లేకపోవడము, ఇలాంటి సమస్యలైతే రైజ్ అవ్వచ్చు. అదేవిధంగా సినీ రంగం పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా కఠిన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రవి, బుధులను చూసుకున్న గనక బుధుడు అస్తమించడం వల్ల బుధగ్రహ కారకత్వాలన్నీ కూడా మనకు అనుభవంలోకి రాకపోవచ్చు. అదేవిధంగా రవి కారకత్వాలు చూసుకుంటే గనక రవి 11 ఉండడం వల్ల ఇక్కడ శుభగ్రహం అయినప్పటికీ శని దృష్టి ఉండడం వల్ల కొంతవరకు మీకు విచక్షణ జ్ఞానం కోల్పోవడము, కొన్ని మిత్రద్రోహాలు, అదే గౌటు పరంగా ఆకస్మిక నష్టాలకు వాటిల్లో అవకాశం ఉంటుంది. గౌట్ టాక్సెస్ గానీ, లైక్ జీఎస్టీ ఇలాంటి కొన్ని టాక్సెస్ గానీ, అదే కొన్ని నష్టాలు సంభవించే అవకాశం అయితే ఉంది వ్యాపారంలో. అదేవిధంగా చూసుకుంటే గనక అధికార భంగం అంటే అధికారం ఉండడం గానీ, రీసెంట్‌గా చూసుకుంటే గనక నేపాల్ ప్రధాని ఇలాంటి కొన్ని విషయాలలో కొద్దిగా సడెన్‌గా అధికారం పోవడం గానీ, పదవులు పోవడం గానీ, అదే బ్యాడ్ నేమ్ రావడం గానీ, అదేవిధంగా అధికారం కోసం పాకులాడడం జరగడం గానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా లంచం ఇచ్చి పట్టుబడడం గానీ, జైలుకు సంబంధించి ఇష్యూలు కొన్ని ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో కూడా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు చూసుకుంటే గనక 11వ స్థానం అంటే షేర్ మార్కెటు లాంటి కొన్ని పెట్టుబడులు కొన్ని ఇబ్బంది, నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సో, ఓవరాల్‌గా ఈ లగ్న జాతకులకు రవి, బుధ, శుక్ర గోచారం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మీరు దీని గురించి ఎటువంటి టెన్షన్ తీసుకోకండి. మీకు కుజుడు అనే గ్రహం మీకు శుభగ్రహం అయ్యి 4 భావాలు 12లో కుజుడొచ్చి 3వ భావం, అదేవిధంగా 6వ భావం, 7వ భావం చూడడం వల్ల మీ యొక్క శుభ ఫలితాలు కూడా కుజుని ద్వారా మీరు దొరుకుతున్నాయి. అదే కుజగ్రహ వ్యవస్థ గురించి మీరు ఇంతకుముందు చేసిన వీడియో మీరు చూసినట్లయితే కుజుడు మీ ఏ భావాలను మీకు ఫేవర్‌గా ఉన్నాడో ఆ భావాలు మీరు అభివృద్ధి చేసుకొని ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నారో అక్కడ జాగ్రత్తగా ఉండి మీరు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శుక్రుడు గాని, శని గాని మీకు దశలయిపోతే గనక ప్రభావం ఎక్కువ ఉండదు. సో, ఒకవేళ దశలు కానట్టయితే మీకు శని, శుక్ర గ్రహాలకు పరిహారం చేసుకోండి. మీకు కొంత ఎఫెక్ట్ అనేది తగ్గుండే అవకాశం ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఈ విధంగా ఉంది. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. ధనుర్లగ్న జాతకులకు రవి, బుధ మరియు శుక్ర గ్రహాల గోచార పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లగ్నానికి నవమంలోకి శుక్రుడు ట్రావెల్ చేస్తుండు. అష్టమం నుంచి నవంలోకి రావడం జరిగింది. అదేవిధంగా రవి గ్రహము అండ్ బుధ గ్రహము రెండూ కూడా ఈ లగ్నానికి దశమ భావంలోకి రావడం జరిగింది. సో, ఈ విధంగా 3, 9 భావాలకు శుక్రుడు
అదేవిధంగా ఈ రవి బుధులు 4, 10 భావాలకు కారకత్వాలు తీసుకుంటున్నారు. ఈ యొక్క భావాలు ఈ యొక్క గ్రహాల చేత ఇబ్బంది అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే గనక ఈ లగ్నానికి నా 4వ భావానికి సంబంధించి మాతృ సౌఖ్యము గాని, గృహ సౌఖ్యం గాని కొద్దిగా కోల్పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బంధుమిత్రులతో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. జీవనానికి సంబంధించి మెయిన్ కేంద్రాలు 4, 10 భావాలు గనక జీవనానికి ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే గనక మీరు చూసుకుంటే స్త్రీల వల్ల ధన నష్టం గోచరిస్తుంది శుక్రుని ద్వారా. శుక్రుడు 3, 9 భావాలకు సంబంధించి వ్యవహారాలు చూస్తుంది కాబట్టి స్త్రీల వల్ల ధన నష్టము, సోదరుల వల్ల చెల్లెళ్ళ ద్వారా ఇబ్బందులు కలగడము, ఇబ్బందులు ఎదుర్కోవడము, అదే ధైర్యం లేకపోవడం, ఉత్సాహం లేకపోవడం, మంచి ఏకాగ్రత లేకపోవడము, అదేవిధంగా గౌట్ వల్ల ఇల్లు లేదా స్థిరాస్తిలో ఇబ్బంది పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు కూడా ఇంట్లో గోచరించే అవకాశం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ కోసం మీరు డబ్బులు పెట్టి బ్యాక్ డోర్‌లో ఏమన్నా ప్రయత్నించి అలాంటి విషయాలలో భంగపడము, అదేవిధంగా జాబ్ కోల్పోయే అవకాశం ఉండడం, అదే ధనం వృధా చేయడం, గవర్నమెంట్ జాబ్ గురించి గాని ధనం వృధా చేయడము, అదేవిధంగా చూసుకుంటే అపకీర్తి అంటే దశమంలో ఉండే కర్మస్థానము మీకు రవిగ్రహం ఉండడం వల్ల ఎలక్షన్స్‌లో పోటీ చేసి మరి ఓడిపోవడం లాంటి సమస్యలు గాని, అదేవిధంగా అపకీర్తి రావడం, కీర్తి ప్రతిష్టలకు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే దశమ భావంతో పాటు 4వ భావం ప్లస్ 9వ భావం అంటే సేవింగ్స్ కూడా నీరు గారే అవకాశం ఉంటుంది. స్త్రీల వల్ల నష్టాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా కుజుడు మీకు ఫేవర్‌గా ఉన్నాడు కదా! సో, ఈ 4 భావాలు మీకు మిస్ అయినా గానీ, ఈ కుజుడు ఇంకో 4 భావాలకు మీకు ఫేవర్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కుజగ్రహ గోచారం మీరు ఇంతకుముందు చేసిన వీడియో చూడండి. అదేవిధంగా ఈ యొక్క 4 భావాలకు సంబంధించి మీకు శని మరియు శుక్ర గ్రహ దశలు కానట్లయితే మీకు వీటికి పరిహారాలు చేసుకొని శాంతులు చేసుకుంటే మీకు ప్రభావాన్ని తగ్గుతూ ఉంటుంది. అర్ధాష్టమ శని అనేది మీకు వినే ఉంటారు. అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి ప్రతి శనివారం మీరు విష్ణుపరమైన క్షేత్రాలు దర్శించుకోవడం వల్ల మీకు అర్ధాష్టమ శని నుంచి కొద్దిగా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ విధంగా ఈ లగ్న జాతకులకు గోచరిస్తుంది గనక సో, ఈ పీరియడ్‌లో ఈ యొక్క గ్రహాల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో, మకర లగ్న జాతకులకు రవి, బుధ మరియు శుక్రగ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. ఇక చూసుకున్నట్టయితే ఈ లగ్నానికి అష్టమాధిపతి అయిన రవి నవమంలోకి రావడము, నవమాధిపతి నవమంలోకి రావడము, అదేవిధంగా శుక్రుడు ఇక్కడ మీరు చూసుకుంటే గనక పంచమాధిపతి అష్టమంలోకి రావడము. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే ఈ నవమం మీద శని దృష్టి ఉండడము. సో, ఓవరాల్‌గా వీళ్ళకు కలిసొచ్చే కాలం ఇది. సో, చూసుకుంటే 2, 8 భావాలకు శుక్రుడు, రవి చూసుకుంటే గనక 3, 9 భావాలకు వీళ్ళు మేలు చేయడం జరుగుతుంది. ఈ లగ్నం చూసుకుంటే గనక ఈ రెండవ భావానికి సంబంధించి మంచి వాక్ ఉండడము, కుటుంబ సౌఖ్యం ఉండడం అంటే మంచి మీ వాక్ స్వీట్‌గా అవ్వడం జరుగుతుంది. స్త్రీ సౌఖ్యం అనేది ఎక్కువ ఉంటుంది. మీరు మంచిగా ఆకర్షించగలుగుతారు. అదే కుటుంబ ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. మంచి ధైర్యం ఉంటుంది. మంచి ఏకాగ్రత ఉంటుంది. మంచి అంటే తమ్ముళ్ళ బలం ఉంటుంది. సోదరుల బలం ఉంటుంది. అదే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. మీడియా రంగం వాళ్ళకు మంచి కలిసొస్తుంది. అదేవిధంగా కనిష్ట సోదరుల బలం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే రవి పితృకారకుడు. తను ఇప్పుడు శుభగ్రహం పనిచేయడం వల్ల తండ్రి బలం ఉంటుంది. తండ్రితో కలిసి రావడం ఉంటుంది. అంటే తండ్రి నుంచి ఏదైనా పిత్రార్జితం అనేది కలిసి రావడం ఉంటుంది. అదే దానాలు, ధర్మాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. యజ్ఞాలు చేసే అవకాశం ఉంటుంది. దైవభక్తి ఎక్కువగా ఉండే అవకాశం, శుభకార్యాలు కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రవి అనేది ధర్మానికి కారకుడు. ఆయన నవమంలోకి రావడము, నవమానికి శుభగ్రహమే మారడము, ఒకవేళ పాపగ్రహం అయినప్పటికీ శుభగ్రహం మారడమే. కొంతవరకు మీకు దైవభక్తి ఉండడము, ఏదైనా శుభకార్యం చేయాలనే ఆలోచన ఉండడం అనేది మీకు మొత్తం ఈ లగ్న జాతకులకు ఈ యొక్క 4 రకాలుగా అంటే 3 రకాల గ్రహాలు మేలును మాత్రమే చేస్తున్నాయి. మీరు చూసుకున్నట్టయితే ధనలాభం అంటే ధనభావం గనక మీకు కుటుంబ భావం అనేది అభివృద్ధి చెందింది. అదే అష్టమ భావం అంటే మంచి పోటీల్లో విన్ అవ్వడం గానీ, రాజకీయ నాయకులు కలిసి రావడం గానీ, మంచి పలుకుబడి, మంచి ప్రతిభ గానీ, అదే మూడో భావం చూసుకుంటే మంచి ఏకాగ్రత, మంచి వస్తు సముదాయము, అదేవిధంగా నవమం చూసుకుంటే మంచి శుభకార్య స్థానము, దైవ బలము, ఇట్లా ఓవరాల్‌గా మకర లగ్న జాతకులకు ఈ యొక్క గోచారం 3 గ్రహాల గోచారం మంచి అనుకూలంగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే కుజమహాదశ అయిపోయిందో లేదో చూసుకుంటే గనక కుజమహాదశ అయిపోయినట్టయితే ఓవరాల్‌గా వీళ్ళకి కలిసొచ్చే కాలం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ కుజదశ ఉన్నట్టయితే కుజునికి రెమెడీ చేసుకొని కుజగ్రహ గోచార ఫలితాన్ని ఇంతకుముందు చేసిన వీడియోలో మీరు చూసినట్టయితే కొంత ఫలితాలు మీరు అనుభవంలోకి రావచ్చు. అదేవిధంగా ఓవరాల్‌గా చూసుకుంటే గనక ఈ యొక్క రవి, బుధ, శుక్రగ్రహ గోచారం అయితే మీకు అనుకూలంగా ఉంటుంది. మేలు చేస్తుంది. సో, చూద్దాం నెక్స్ట్ లగ్నం చూద్దాం. కుంభ లగ్న జాతకులకు రవి, బుధ మరియు శుక్రగ్రహ గోచార పరిస్థితులు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో, ఈ 16 సెప్టెంబర్ నుంచి మనకు దగ్గర 17 అక్టోబర్ ఈ నెల రోజుల కాలంలో ఈ యొక్క 3 గ్రహాలతోని
ఈ కుంభలగ్న జాతకులకు ఏ విధంగా ఉంటుందనేది పరిశీలిద్దాం. సో, చూసుకున్నారా కుంభలగ్న జాతకులకు సప్తమంలో శుక్రుడు రావడం అనేది, ఈ ఒక్క లగ్నానికి పంచమాధిపతి 7లో ఉండడం అనేది కొంచెం లవ్ మ్యారేజ్‌కి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రేమ పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. సో, ఈ శుక్రుడు ఇక్కడ 1, 7 అంటే 1, 7 భావాలకు ఫేవర్‌గా ఉన్నాడు. అదేవిధంగా రవి, బుధులు ఇద్దరు గూడా అష్టమంలో ఉండి శని యొక్క దృష్టి పొందడం వల్ల 2 మరియు 8 భావాలకు వీళ్ళు మంచి ఫలితాలు ఇస్తున్నారు. సో, చూసుకుంటే గనక లగ్న పరంగా చూసుకుంటే మంచి శరీర అనుకూలత, శరీర సౌఖ్యం అనేది చూపిస్తుంది. అదేవిధంగా 7లో శుక్రుడు రావడం వల్ల పెళ్ళిళ్ళు కుదరడం గానీ, పెళ్ళిళ్ళకు సంబంధించిన వ్యవహారాలు జరగడం గానీ, ప్రేమ పెళ్ళిళ్ళు జరగడం గానీ, అదేవిధంగా విందులు, వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే నాన్ వెజ్ పార్టీస్ అలాంటి విషయాల్లో కొద్దిగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, శుక్రుడు ఈ విధంగా మీకు మేలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రవి, బుధులను చూసుకుంటే రవి గ్రహము, బుధ గ్రహము శని యొక్క దృష్టి పొంది, ఈ రవి ద్వారా ఈ రెండో భావానికి సంబంధించి ధన ప్రవాహం అనేది మీకు ధనము మీకు ప్రభుత్వ పరంగా ఏ విధమైన వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా శని గ్రహము రవి మీద దృష్టి ఉండడం వల్ల మంచి సత్య వాక్ అంటే మీ వాక్ బాగుండడము, మంచి దృష్టి బలం ఉండడము, గవర్నమెంట్ నుంచి ధన సహాయం అందడము, అదేవిధంగా గెలుపు అండ్ పలుకుబడి, మంచి ప్రతిభ, రాజకీయ బలము, న్యాయవాదులకు గానీ, న్యాయమూర్తులకు గానీ మంచి ప్రమోషన్స్, ఆ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళకి మంచి పేరు, ప్రఖ్యాతలు, అదేవిధంగా రాజకీయ నాయకులకు గూడా కలిసి రావడం అనేది ఈ యొక్క లగ్న జాతకులకు గోచరిస్తుంది. ఈ శని, రవి కాంబినేషన్ అంటే శని అండ్ రవి ఇద్దరు గూడా మంచి ఫలితాలు ఇవ్వడం, అష్టమాలు ఉండడం ఏదైతే అది సాధించేదానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మీరు ఎలక్షన్‌లో గాని నిలబడినా గెలవచ్చు. ఈ విధమైన లగ్న జాతకులకు మీకు ఇక్కడ మంచి గోచరిస్తుంది. సో, ఓవరాల్‌గా చూస్తే గనక మీకు కుజుడు ఒకవేళ కుజదశ కానట్టయితే గనక ఈ కుజ అనే గ్రహము ఈ యొక్క ఇబ్బంది 4 భావాల ఇబ్బంది మీకు ఇంతకుముందు చేసిన వీడియో మీరు చూడొచ్చు. ఆ ఇబ్బందులు తప్పడానికి ఒకవేళ కుజగ్రహ దశ అయిపోతే గాని ఓకే. కుజగ్రహ దశ కాకపోతే గనక మీరు కుజగ్రహానికి రెమెడీ చేసుకుంటే, మీ పరిహారం చేసుకుంటే ఇబ్బందులైతే తప్పుతాయి. ఓవరాల్‌గా ఈ యొక్క రవి, బుధ, శుక్ర గ్రహ గోచారం అయితే మీకు అనుకూలంగా మారింది కాబట్టి మీకు మేలు చేస్తుంది. మీన లగ్న జాతకులకు రవి అండ్ బుధ, శుక్ర గ్రహాల గోచార పరిస్థితులు 16 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ ఒక నెల నెలవారీ లగ్న ఫలాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మీన లగ్నానికి 1 నుంచి 7వ భావంలోకి షష్టాధిపతి రవి రావడము, అష్టమాధిపతితో కలిసి ఉండడము, అష్టమాధిపతి అస్తమించడం అనుకోండి. అదే శుక్రుడు 3వ అధిపతి అండ్ అష్టమాధిపతి 6వ భావానికి రావడము, ఇక్కడ 6, 8 కనెక్షన్ అయితే చూపిస్తుంది. సో, మీన లగ్న జాతకులకు 6, 12 శుక్రుడితోని 1, 7 రవి, శని దృష్టి ఇక్కడ చూసుకుంటే శని దృష్టి రవి మీద కూడా ఉంది. సో, శని, రవి, బుధ 3 గ్రహాలు 1, 7లో ఉండడం అనేది కొంచెం ఈ లగ్న జాతకులకు శరీరపరమైన ఇబ్బందులైతే తప్పేటట్లు లేవు. ఎందుకంటే శరీరపరమైన ఇబ్బందులైతే ఉంటాయి. అదే చూసుకుంటే గనక ఇమ్యూనిటీ అనేది మొత్తం పూర్తిగా కోల్పోయే అవకాశం రవి అనే గ్రహము లగ్నంలో ఉన్న శని ద్వారా వీక్షణ పొంది తన యొక్క శరీర అలసత్వం గానీ, శరీరం అలిసిపోవడం గానీ, ఇమ్యూనిటీ దెబ్బతినడం గానీ, అదే ఫుడ్డు అరగకపోవడం గానీ, హీట్ వేడి ఎక్కువగా ఉండడం గానీ, సో, ఈ విధమైన సమస్యలనేది గోచరిస్తున్నాయి. అదేవిధంగా అకాల నిద్ర ఎందుకంటే 7వ భావం సంబంధించిన అకాల నిద్ర గూడా అంటే టైంకి నిద్ర లేకపోవడం గానీ, అదేవిధంగా కొంచెం ఫీవర్ లాంటి ఇష్యూస్ రావడం గానీ, అదేవిధంగా అజీర్ణ సమస్యలు గానీ, కొంతవరకు ఫైబర్ ఫుడ్ తినడం వల్ల కొద్దిగా మీకు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. కొద్దిగా అదేవిధంగా చూసుకుంటే స్త్రీల వల్ల అంటే 6వ భావంలో అంటే ఈ శుక్రుడు అష్టమాధిపతి 6లో ఉన్న 6, 8 కనెక్షన్ గూడా వచ్చింది ఇక్కడ చూసుకుంటే. ఈ 6, 8 అంటే 6 రోగము, 8 తీవ్రత. అంటే ఆరోగ్య సమస్యలు గూడా గోచరిస్తున్నాయి. జెనెటిక్ ఆర్గాన్‌కి సంబంధించిన ఇబ్బందులైతే గోచరిస్తున్నాయి. శుక్రుడు పర్సనల్ వ్యవస్థకి కారకత్వం వహిస్తాడు. కొద్దిగా మూత్ర సంబంధిత వ్యాధులు గానీ, ఇలాంటి కొంతవరకు మీకు ఇబ్బందయితే గోచరిస్తుంది. అదేవిధంగా శుక్రుడు స్త్రీలకు కారకుడు. స్త్రీల వల్ల ఇబ్బందులుండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కలహాలు ఉంటాయి. సప్త వ్యసనాలు అలవాటు పడే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు గూడా ఉంటాయి. అడ్డు అదుపు లేకుండా పాపాలు చేసే అవకాశాలు, సిట్యుయేషన్స్ క్రియేట్ అవ్వడము. అదేవిధంగా వ్యాపార సంబంధించి ఇబ్బందులు, వ్యాపారంలో ఇబ్బంది, పార్ట్నర్‌షిప్ మధ్యలో అంటే వ్యాపార పార్ట్నర్‌షిప్ భాగస్వాముల మధ్య కొద్దిగా ఇబ్బంది గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్యలో గూడా కొద్దిగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. గొడవలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా విహారయాత్రకు సంబంధించి ప్రయత్నాలు మీకు భంగం కలిగించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క మీన లగ్నానికి 1వ భావ కారకత్వము, 7వ భావ కారకత్వం, 6వ భావ కారకత్వం, 12వ భావ కారకత్వం 4 గ్రహాల వల్ల మేజర్‌గా భార్యాభర్తల మధ్య కలతలైతే గోచరిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలైతే బాగా విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే గనక ఈ యొక్క గోచార పరిస్థితులైతే ఈ యొక్క లగ్న జాతకులకు ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా మీన లగ్న జాతకులకు కుజుడు ఇక్కడ అష్టమంలో ఉండడం వల్ల తీవ్రత అనేది తగ్గుతుంది.
ఈ కుజ గ్రహ యొక్క గోచార పరిస్థితులు మీరు ఇంతకుముందు మనం చేసిన గోచారం అనేది మీరు చూస్తే గనక మీకు కుజుడు 4 భావాలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ 3 గ్రహాలు గూడా మీకు 4 భావాలను ప్రభావితం చేస్తున్నాయి. ఒకే ఒక గ్రహం కుజుడు మీకు 4 భావాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఓవరాల్ నెలవారీ ఫలితాలు ఒక 4 భావాలు మంచి, ఒక 4 భావాలు చెడు అనేది ఖచ్చితంగా అన్ని గ్రహాలకు ఉంటుంది. అన్ని లగ్నాలకు ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఈ మీన లగ్నానికి కుజ ఫేవర్ అయితే ఉంది. ఒకవేళ శని దశ కాకుండా, రవి దశ కాకుండా, శుక్ర దశ కాకుండా ఉన్నట్లయితే శనికి అండ్ రవికి, శుక్రునికి మీరు దానాలు, శాంతులు 3 గ్రహాలకు కూడా మీరు ఇవ్వచ్చు. సో, ఈ విధంగా మీన లగ్న జాతకులకు ఖచ్చితంగా ఇలాంటి గోచారం అయితే సో, మీన లగ్న జాతకులకు ఈ విధంగా గోచరిస్తుంది. మీకు గనక మీ లగ్నం తెలవకపోతే మీరు మా కామెంట్ సెక్షన్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్ గాని, మీ టైం గాని, ప్లేస్ ఆఫ్ బర్త్ గాని పెట్టినట్టయితే మీ యొక్క లగ్నం మీకు తెలిసి మీకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లగ్న ఫలాలు, ఈ నెలవారీ ఫలితాలు, గోచార ఫలితాలు మీకు గనక నచ్చినట్లయితే మా మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.